రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దైవిక వేడుకను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం బీజేపీ యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, రుద్రారం గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా కొమరబండ గ్రామ సర్పంచ్ కుక్కల పద్మమ్మ గోపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్ చంద్రబోస్, ఆలయ చైర్మన్ చేవెళ్ల వెంకటయ్య, గుడి కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు గడ్డం రమేష్ గుప్తా, ఉడత కృష్ణ గుప్తా, ఉడత శ్రీనివాస్ గుప్తా, కార్వాన్ శ్రీనివాస్ గుప్తా, సంతోష్ కుమార్ శ్రీనివాస్ గుప్తా, పూర్ణచంద్ర గుప్తా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని నాయకులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హరహర మహాదేవ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగింది. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈరోజు కొమరబండ గ్రామంలో ఏర్పాటు చేసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యం లోపల పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మరి ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే కార్యక్రమం బ్రహ్మాండంగా షాబాద్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు 3 రోజుల కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ షాబాద్ మండలి కాకుండా ఈ ప్రాంతం మీద చల్లంగా చూడాలని భగవంతుని వేడుకుంటారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణము మా దగ్గర చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో మరుమూల గ్రామాల నుంచి భక్తులు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరికీ ఈ దేవాదాయ కమిటీ తరపున మా గ్రామం తరపున అందరికీ మా యొక్క పాదాభివందనములు సమర్పించుకుంటున్నాం. ఇక్కడ దేవుడు పిలిస్తే పలికే దేవుడు. ఎవరు ఎట్లాంటి కోరికలు కోరుకున్నా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మొక్కిరనుకో ఇంకోసారి పిలిపించుకునే దేవుడు. ఎల్లవేళలా వాళ్లకు మంచి చూస్తాడు. అట్లాంటి భక్తులకు ఆశీర్వాదము ఇచ్చే దేవుడు ఆయన. ఇక్కడ మా విలేజ్లో వెలిసి ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం మేము జరుపుకోవడానికి మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా గుడి లోపల ఇంకా ఏమన్నా లోట్లు ఉంటే ఇక్కడ సౌకర్యాలు లోపాలు ఉంటే అవి మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈసారి కొద్దిగా కొన్ని చేసినాము. ఇంకా కూడా ముందర పీచలరా మా సర్పంచ్ తోటి మేమందరం కలిసి కూడా చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఇక్కడ అన్నదాన దాతలు గుప్తాలు గడ్డం రమేష్ గారు, సీనన్న గారు వీళ్ళంతా ప్రతి సంవత్సరం వచ్చి కళ్యాణం రోజు వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుంది. చాలా మందికి ఏదో ఆకలి తీర్చే స్వభావంతో వాళ్ళు వచ్చి వాళ్ళందరూ అన్నదానం చేయడం జరుగుతుంది. వాళ్లకు మా యొక్క వేల నమస్కారములు వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇది కంటిన్యూ ఎల్లవేళలా ఇట్లాగే జరపాలని మా యొక్క అభిప్రాయము. కొమరబండలో శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా బాగా అద్భుతంగా జరుగుతుంది. మన దగ్గర ఎప్పటి నుంచో మన జమాల నుంచి కూడా శివాలయము మంచి దేవుడు, మంచి పుణ్య కార్యక్రమాలు మొక్కిన వారికి మంచి కార్యక్రమాలు మంచి చేస్తాడనమాట. మన దేవుడు చాలా మంచివాడు, మంచిది. నమ్మిన వారికి కోరికలు తీర్చే దేవుడు చాలా ఎప్పటి నుంచో ఇళ్ళ నుంచి ఉన్నది. ఈరోజు శివపార్వతుల కళ్యాణము మనం మంచి అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి అందరు కూడా సహకరించారు, గ్రామ పెద్దలందరూ కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క గ్రామంలో శివపార్వతుల కళ్యాణం జరగటము మా యొక్క గ్రామం యొక్క ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మా భగవంతుడు ఎల్లవెల్ల కాపాడుతాడని, ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ శివపార్వతుల కళ్యాణం జరుపుకోవడము మా అదృష్టము, మా గ్రామస్తుల అదృష్టము. ఎందుకంటే ఎందరికో ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ మా గ్రామంలో అందరికి అనుకుంటారు మా గ్రామంలో జరిగితే బాగుండే అని, కానీ కాదు, అందరికి కాని పరిస్థితి మా గ్రామంలో జరుగుట మాకు శుభ సూచకము. మా గ్రామంలో జరగడం వలన ఈ పక్క గ్రామాల వాళ్ళు అందరు కలిసి మాకు సహకరిస్తారు, మా గ్రామస్తులు సహకరిస్తారు. ఈ శివపార్వతుల కళ్యాణం జరపడం వలన మా గ్రామం యొక్క ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యాలతో ఉంటారని మా యొక్క గ్రామం తరపున ఈ మనవి చేయించున్నాను. మరియు ఇక్కడ ఈ కళ్యాణం జరుగుట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేరే గ్రామస్తులకు మరి యొక్క పత్రికా విలేకరులకు పోలీసు వారులకు ఇక్కడికి వచ్చిన ఆడవిళ్ళందరికీ మా గ్రామం తరపున అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఈ కార్యక్రమం మా ఇంకా ముందల చాలా పెద్ద ఎత్తున జరగాలని ఆ భగవంతుని కోరుచున్నాము. మరి ఇక్కడ వసతుల సదుపాయంలో ఏమైనా గ్రామం తరపున లోటుపాట్లు ఉంటే క్షమించగలరని, ఆ భగవంతుడు చల్లగా చూస్తే ఇంకా మంచి వసతులు కల్పించుటకు మేమందరం గ్రామస్తులు అందరము కృషి చేస్తామని గ్రామం తరపున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నమస్కారం అండి. బుగ్గ రామేశ్వర స్వామికి జై. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. దానికి అనుగుణంగా మన వైశ్య బంధువులు మిత్రులు అందరి సహకారంతో ఇక్కడ మన గడ్డం రమేష్ అనే అతను ఇక్కడ సేవా కార్యక్రమం చాలా పాల్గొంటాడు. మిగతా మా బంధు సోదరులు అందరూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక ముందు కూడా ఎల్లవెల్లా చేస్తామని జై వాసవి, జై బోలో బుగ్గ రామేశ్వర స్వామికి జై. ఓం నమ శివాయ.
హర హర మహాదేవ శంభో శంకర. మా పూర్వీకుల కాలం నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం కూడా మా వైశ్య కమ్యూనిటీ నుంచి గత 10 సంవత్సరాలుగా, కరోనా ముందుగా 4-5 సంవత్సరాలు చేసినాము. కరోనా మధ్య 2 సంవత్సరాలు ఆపి నింటేమి, మళ్ళీ కంటిన్యూగా ఈ 8 ఏళ్ల సంది నాన్ స్టాప్గా పెడుతూనే ఉన్నాము. ఒక 20-30 మందితోటి మేము నిధులు సమకూర్చి ప్రతి సంవత్సరం ఈ జాతరలో స్వామివారి సేవ చేసుకుంటున్నాము. భగవంతుడు అనుగ్రహము. ఇంకోటి, స్వామికి మనసు నిండి మొక్కుననుకో కొంగు బంగారమై మనకు కోరిన కోరికలు తీర్చుతాడు. ఇంకోటి, జై బోలో బుగ్గరామేశ్వర స్వామికి జై.